రెండు దేశాల యుద్ధంతో స్టార్ట్ అయ్యి ఇది ఒక రకంగా వార్ఫేర్గా మారింది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరికతో ఇది సైబర్ వార్ఫేర్గా మారబోతోందా? రమేష్ కన్నిగంటి గారు ఏమంటారు? ఇప్పుడు ఇది సైబర్ వార్ఫేర్గా మారబోతోందా? ఎందుకంటే యుద్ధం ప్రత్యక్షంగా చేసేవాళ్ళం అప్పట్లో, ఆ తర్వాత వాయుమార్గం, ఇప్పుడంతా టెక్నాలజీ, జలమార్గం వాయుమార్గం, ఇప్పుడంతా టెక్నాలజీ, డ్రోన్స్ అటాచ్ చేయటం, అంతర్జాలం, ఎవరికి తెలియకుండా ఒక క్షిపణి వచ్చి కరెక్ట్గా టార్గెటింగ్ రేంజ్ని కొడుతోంది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇది సైబర్ వార్ఫేర్గా ఏమైనా మారబోతుందా? మీ అంచనా ఏంటి? మీరేమంటారు సార్? గత 80 రోజుల్లో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి సతీష్ గారు మన కంటికి కనపడకుండా వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. రైట్. సో మచ్ ఆఫ్ సైబర్ వార్ఫేర్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. అమెరికా తన యొక్క సైబర్ టెక్నాలజీతో ఇరాన్ని ఇబ్బంది పెడతానికి, ఇరాన్ తన యొక్క సైబర్ టెక్నాలజీతో డ్రోన్స్తో అమెరికాని ఇబ్బంది పెడతాము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే మరి ముఖ్యంగా సైబర్ వార్, దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్. ఒక దేశంలో 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్ ఉంటాయి. ఆ 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక స్పేస్ని మట్టి కరిపించి దెబ్బతీసి యుద్ధంలో గెలవడానికి శత్రు దేశాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ఇట్? నెంబర్ 1, ద మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే హై సీస్, సముద్రము, ఓషను, షిప్పింగ్, ఇది దెబ్బతినిపోద్ది ఈ మ్యారిటైమ్ స్పేస్ని కరెక్ట్గా కాపాడుకోపోతుంది. సెకండ్ స్పేస్ ఈజ్ సైబర్ స్పేస్, అంతర్జాలము, ఇంటర్నెట్, డిజిటల్లీ కనెక్టెడ్ వరల్డ్. నౌ వన్స్ సైబర్ స్పేస్లో సైబర్ ఎస్పనాయేజ్ అంటారు, అంటే అంతర్జాలంలో జరిగే గూఢాచార్యం. నెంబర్ 1. నెంబర్ 2, సైబర్ క్రిమినల్స్ ఎక్కువైపోతారు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతాయి, ప్రపంచంలో అన్రెస్ట్ ఎక్కువైపోద్ది. మరి ముఖ్యంగా మొన్న వచ్చిన ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ప్రకారము ఒక మియన్మార్ అనే దేశంలో ఉన్న జీడిపి 40 to 50% ఆఫ్ దేర్ జీడిపి ఇస్ కమింగ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్స్. కాంబోడియానో మయన్మార్, వన్ ఆఫ్ దిస్. కాంబోడియా. ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ మయన్మార్, ఇట్స్ కాంబోడియా. కాంబోడియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో, స్థూల జాతీయ ఉత్పత్తిలో 40 నుంచి 50% సైబర్ క్రైమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారంట. సో ఇలాంటి తరుణంలో ఈ సైబర్ గ్యాంగ్స్, సైబర్ క్రిమినల్స్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని అంతర్జాలంలో ఇంకా మాయాజాలం చేసి కార్మిక, కర్షక, వృద్ధులు అని చూడకుండా, మహిళలను చూడకుండా, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి మిగతా ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో సైబర్ ఎస్పనాయేజ్ స్టార్ట్ అవుద్ది, సైబర్ క్రైమ్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి 100% నౌ ఈజ్ ద టైమ్ we have to protect our cyber space. Number 2 చెప్పా. Number 1 maritime space, number 2 cyber space, number 3 most important is the political and service sector, manufacturing and service sector space. తయారీ, ఉత్పత్తి కర్మాగారాలు దెబ్బతినిపోతాయి.